పూర్వం కుమ్మరి కేశప్ప అనే శివభక్తునికి ఇక్కడ అటకేశ్వరంలో అటికలో కుండ పెంకులో దర్శనమిచ్చిన ప్రదేశం అటకేశ్వరం. దీన్ని అటకేశ్వరం అంటారు. ఏమి ప్రత్యేకత ఇక్కడ? అటికలో కుండను ప్రత్యక్షమైనాడు కుండ పెంకులో. ఇక్కడ భక్తులు వస్తే ఏంటి, ఇక్కడ భక్తులకు ఏమి వరం వస్తుంది స్వామి నుంచి? వరం వస్తుంది, సంతానం కానీ ఏది కోరుకున్నా ఇక్కడ ఇదవుతుంది అనమాట. ఎప్పటి నుంచి ఉన్నారు స్వామి ఇక్కడ మీరు? మీరు ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? సంవత్సరం పెరిగింది అంతా ఇక్కడనే. ప్లేస్ని మొత్తం అటికేశ్వరం అంటారండి. అటికేశ్వర శివాలయం, అక్కడ పైన లలితాదేవి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్యులు తిరిగిన ప్లేస్ అనమాట. ఇది ముందర వచ్చి పాలధార పంచదార, అక్కడ శివానందలహరి రాశాడు ఆయన. ఇక్కడ వచ్చేసి అటికమంటే కుండ. కుమ్మరి కేశవప్ప అని కుండలు చేసుకుంటూ ఒక అతను ఇక్కడ అన్నదానం చేసేవాడు కుండలు అమ్ముకుంటూ. తర్వాత ఆయనకు ఇది లేదు, ఆయన వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఆ కుండలన్నీ పగలగొడతారనమాట. అప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థిస్తే ఆ కుండలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యి, స్వామి మీకు ఇక్కడ అన్నదానం చేయండి, యథావిధిగా కుండలు ఉన్నాయి, కుండల్లో అన్నం ఉంది, వచ్చిన భక్తులకు వడ్డించమని చెప్తారండి. అప్పటి నుంచి ఆయన అన్నదానం చేసేవాడు భక్తుల్ని సహకారంతో. తర్వాత ఆ కుమ్మరి కేశవప్ప ప్లస్ అటిక కేశవప్ప అటికేశ్వరంగా ప్రసిద్ధి చెందిందండి. ఇది ఇక్కడ అన్నదానాలు ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంటుందండి, నిత్యము. ఇదే ఇక్కడ శాలిగ్రామ శివలింగము, రాహు కేతు శనేశ్వరాలయం. ఇది ఇక్కడ వచ్చేసి విష్ణు శాలిగ్రామం అండి. ఇది వచ్చి గండకీ నది దగ్గర తెచ్చి ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. పక్కన దక్షిణామూర్తి ఉన్నాడండి, అది ఈ విశేషం. పైన లలిత అమ్మవారు.